నల్గొండ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు పరస్పరం కుర్చీలు విసురుకొని కొట్టుకున్నారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. నల్గొండలో మున్సిపల్ కార్యాలయం దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీస్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఒకరికొకరు కుర్చీలు విసురుకొని కొట్టుకున్నారు. పోలీసులతో కూడా అక్కడ వాగ్వాదానికి దిగారు. పరస్పరం కుర్చీలు విసురుకొని కొట్టుకోవడంతో అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గొడవకు దిగిన బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం దగ్గర గొడవ చోటు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడున్న పూల కుండీలు, కుర్చీలు, ఫర్నిచర్ని అటు విసిరారు. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి అక్కడున్న పూల కుండీలను తీసుకున్నట్టు విసురుతున్నారు. ఫర్నిచర్ని, కుర్చీలను కూడా అటు విసురుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమందికి ఆ విసరటం కారణంగా గాయాలు కూడా అయ్యాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గొడవ చోటు చేసుకుంది.